వాస్తవంగా సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి 2014లో కానీ ఇంకా బలం పెరిగి అధికారంలోకి వచ్చినటువంటి 2019లో కానీ లేని సమస్య ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫేస్ చేస్తుంది. ఆ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇక ఆడుకోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టింది. తెలుగుదేశం జేడీయూ లేకపోతే దాని పని ఏంటో అంటూ రెచ్చగొడుతూ వచ్చినటువంటి ప్రతిపక్షాల పని అయిపోయింది, వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు రెండో వైపున బలం ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఘన విజయం సాధించింది. ఆ కూటమి అక్కడ మహారాష్ట్రలో బీజేపీ బాగా దెబ్బతింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించింది బీజేపీ కూటమి. ఇప్పుడు దాంతో పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం తరపున ఉన్నటువంటి 9 మంది ఎంపీలలో 6 ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి టచ్లోకి వచ్చారు. నిన్న 5 ఇప్పుడు ఇంకొక 2 దాకా వచ్చారు. టోటల్గా 9 మందిలో 7 ఇప్పుడు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ మినిస్టర్ గిరీష్ మహాజన్ ప్రకటించడంతో కొత్త బలం యాడ్ అయినట్టయింది.